చూడవచ్చండి, ఇక్కడ చింతకాయలు ఉన్నాయి. ఈ చింత చెట్లు అనేది రోజు రోజుకు ఉదాహరణకి 100 చెట్లు ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు గడిచిన ఏదైతే స్వాతంత్రం వచ్చింది అంటున్నారో అప్పటి నుంచి ఇప్పటికి అప్పుడు 100 ఉన్నాయనుకుంటే ఇప్పుడు 20 మొక్కలు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా ఏది పూర్తి ఇప్పుడు 78 అంటున్నారు. ఇంకా మిగతా అదే 2047 కల్లా పూర్తి ఈ చెట్లు అనేది అంతరించిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను వీడియో తీయడం జరుగుతుంది. ఈ చింత చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి నాటు రకాలు. వీటికి ఎటువంటి మందులు కానీ ఏవి పిచికారి చేయకపోయినప్పటికీ పూర్తిగా చెట్టు నిండా కాయడం జరిగింది. ఇలాగా అన్ని గ్రామాల్లో మీరు చింత చెట్లు కనపడ్డ ప్రతి చోట మీరు గమనించవచ్చు. అంటే దేశీయ వాళ్ళు ఏవైతే చెట్లు ఉన్నాయో వాటికి ఎటువంటి మందు పిచికారీ చేయవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనించగలరు. ఇప్పుడుండే ఏవైతే హైబ్రిడ్ ఉన్నాయో వాటికి విపరీతమైన పురుగు మందులు, రసాయన క్రిమి సంహారక మందులు అన్నీ వేస్తే కానీ అవి కాసే పరిస్థితి లేదు. అవి తిన్న ప్రతి ఒక్కరికి నానా రోగాలు రావడం కూడా గమనించవచ్చు. దీన్నే ఆర్థిక అభివృద్ధి, పురోగాభివృద్ధి, ఇదే దేశ సమగ్రాభివృద్ధి అని ఈ నాయకులు జబ్బలు చడుచుకోవడం, ఈ నాయకుల వెనక ఉన్న మాఫియా భుజాలు సంకలు చడుచుకోవడం, ఇది మనం గమనిస్తూ ఉన్న ప్రస్తుత తరుణం.